హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతిస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అయ్యప్ప స్వాములది ఇరుముడి అయితే కడుతున్నారండి. ఫస్ట్ కన్నస్వాములది, తర్వాత గురుస్వాములది అయితే ఇరుముడి కడుతున్నారు. ఇప్పుడు కట్టుకుంటున్న అతను గురుస్వామి అండి. ఇలా ఇరుముడి కట్టిన తర్వాత వెనుకకు మళ్ళీ చూడకుండా అట్లా ముందు నుండి చూసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఒక స్వామి ఇంకొక స్వామికి హెల్ప్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇట్లా తీసుకొని వెళ్ళిన తర్వాత వెనుకకు మళ్ళీ చూడకుండా వెళ్ళి ఇక్కడ పక్కకి మొత్తం లాస్ట్ ఒక గుడికి ముందు వరకు మనము ముందుకైతే వెళ్ళాలి. అట్లా వెళ్ళిన స్వాములు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్వామికి ఇంకొక స్వామి ఇట్లా వెళ్తున్నప్పుడు వచ్చిన చుట్టాలు, వచ్చిన భక్తులు అందరూ కలిసి అక్కడ దేవుడికి అయితే మొక్కుకుంటారు. ఇరుముడి కట్టిన తర్వాత మొక్కుకొని వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కానుకలు కూడా ఇస్తారండి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు చూడండి. అట్లా ఇలా తీసుకున్న తర్వాత ఇట్లా ఇరుముడి కట్టుకొని గుడి చుట్టూ, అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, మేము వెళ్ళిన టెంపుల్ దగ్గర, అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర 3 ప్రదక్షిణాలు అయితే గుడి చుట్టూ చేస్తారు. అలా చేసిన తర్వాత స్వాములు వాళ్ళ ఇరుముడి అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి ముందు పక్కకు పెడుతున్నారు. చూడండి, ఇట్లా ఇది ఇంకొక గురుస్వామి అండి. ఇట్లా అందరు గురుస్వాములు ఒకరి తర్వాత ఒకరు ఆ ఇరుముడి కట్టుకున్న తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తున్నారు. పూజ కూడా ఇది నాచారంలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర హైదరాబాద్లో. హారతి ఇలా దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత 5 స్వాములకు కట్టిన ఇరుముళ్ళు అక్కడ సైడ్కి పెట్టారు కదా, వెళ్ళి పంతులు గారు వాటికి కూడా హారతి అయితే ఇచ్చారు. అలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే హారతి ఇస్తున్నాడో అక్కడ ఇరుముళ్ళు లైన్గా 5 స్వాములవి ఉన్నాయి. అక్కడ దాని మీద ఇట్లా అక్షింతలు చల్లి అలాగే వాటర్ చల్లేసి ఇప్పుడు హారతి ఇచ్చాడు. హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ స్వాములు, గురుస్వాములు, కన్నస్వామి అందరు కలిసి హారతి అయితే తీసుకుంటున్నారు. ఇలా హారతి తీసుకున్న తర్వాత వచ్చిన భక్తులకి, వచ్చిన చుట్టాలకి అందరికీ హారతి ఇచ్చారండి. ఇలా అయితే పూజ జరిగి